ఖలిస్తానీ ఉగ్రవాదులు అని చెప్పుకోవచ్చు అంటారా? ఎందుకంటే కంగనా రనౌత్ తీయబోతున్న సినిమా ఎమర్జెన్సీ, దీనికి బెదిరింపు కాల్స్ రావడమే కాకుండా వీడియోలు కూడా పెడుతున్నారు అని చెప్పేసి మహారాష్ట్ర, పంజాబ్ ఇంకా హిమాచల్ ప్రదేశ్ ని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టింది కంగనా రనౌత్. సో అసలు ఏం జరగబోతుందంటారు? ఇంకా అమృత్సర్ ఈ పంజాబీల ఇష్యూ నడుస్తుందంటారా? ఆ పంజాబీ ఇష్యూ ఇప్పుడు పోదు. వాళ్ళకి యాక్చువల్గా సెపరేట్ కంట్రీ చేసామని అడిగే వ్యక్తులు భారతదేశంలో తమిళియన్స్ ఎలాగో పంజాబీస్ కూడా రెండు తెగలు, ఒకటి వచ్చి ఖలిస్తానీ కాదు హిందుస్థానీ లాగా అన్నాను, ఖలిస్తాన్ మూమెంట్ అనమాట. వాళ్ళు ఇప్పుడు యూకేలో గొడవ పెట్టి దాళ్లే కదా, యుఎస్ఏ యూకేలో కూడా మంచి కమ్యూనిటీ ఎవరో సిక్ కమ్యూనిటీ. ఆ సిక్ కమ్యూనిటీలో అందరూ కాదు, చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు. అందులో ఒక మూమెంట్ పట్టుకొచ్చే వాళ్ళు ఎవరో గురుద్వారా చుట్టూ తిరుగుతూ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు వీళ్ళే ఖలిస్తాన్ వాళ్ళు ఎదురుగుండా వెళ్తే వాళ్ళు చాలా పవర్ఫుల్ ఫిలోస్, బలవంతులు. ప్లస్ ఏమో ఆల్మోస్ట్ లైక్ టెర్రరిస్ట్ అనలేం, కానీ వాళ్ళ మీద ఇందిరాగాంధీ బ్లూ స్టార్ ఆపరేషన్ అని చేసింది. ఇప్పుడు ఎప్పుడన్నా నువ్వు అక్కడికి వెళ్తే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తే ఆ తోటలు ఉంటాయి ఇంకా అంటే ఎలాగలుగుతాయి. నేను 4 సార్లు 5 సార్లు వెళ్ళాను. నా బిజినెస్ అంతా మిషనరీ అంతా అక్కడి నుంచి వచ్చేది ఒక 25 years బ్యాక్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అమృత్సర్లో. ఆల్సో ఫుడ్ చాలా బాగుంటుంది, బలిసిపోతాం తిన్నా ఉంటాను అలాగా మంచి. సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిక్స్లో. సో నా మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ మై మిషనరీ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అమృత్సర్. నేను ఒకటి జీకే బ్రష్ అని చేసి ఉన్నాను అనమాట మెడ్రాస్లో, ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్. అది నాకు పంజాబ్తో చాలా సంబంధ బాంధవ్యాలు ఉండి అది ఎవ్రీ మంత్ వెళ్ళేవాడిని, ఫ్రెండ్స్ ఉన్నారు. అంచేత ఏంటి మన గోల్డెన్ టెంపుల్కి వెళ్తే వాళ్ళు చూపించారు, తలకి ఇది కట్టుకోవాలి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా, చాలా బాగుంటుంది. అందరూ వెళ్తారు, మంచి అందంగా భజనలు చేస్తూ ఉంటారు. ఈ కన్నాలు చూడొచ్చు వచ్చే ముందు. సో అది కూడా అద్దెలో పెట్టిన గోల్డెన్ సంబంధించినంతా కూడా వీళ్ళు ఎక్కడి నుంచో దొంగిలించారు అంటారు, మరి ఎంతో నిజం. అలాగంటే సిక్స్ కోపం వస్తుంది, కానీ వాళ్ళు అది ఎక్కడి నుంచో దొబ్బి అదంతా కట్టారండి అంటే ఎంతవరకు నిజం తెలియదు అయ్యండి. బట్ నౌ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ యూఎస్ అండ్ యూకే, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అటువంటి ఇంకో 4 కట్టమని కడతారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఖాళిస్తాన్ మూవ్మెంట్ అనేది పోదు, ఎందుకంటే దే డోంట్ లైక్ ఇండియా, దే డోంట్ లైక్ హిందూయిజం ఆల్సో, దే జస్ట్ వాంటెడ్ టు సెపరేట్ పంజాబ్ అనమాట. సో అందరూ కాదు, చాలా మంది. వీళ్ళని దీన్ని అణచివేయడానికి ఇందిరాగాంధీ చాలా స్ట్రిక్ట్ గా పెట్టింది. అప్పుడు బ్లూ స్టార్ ఆపరేషన్ లేపు పడేసింది చాలా మందిని. ఈజ్ అన్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడున్న వీళ్ళందరూ సరిపోరు ఇందిరాగాంధీకి. అది చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో కూడా నెహ్రూ గారి సెక్రటరీ పుస్తకంలో రాస్తాడు. బంధువుల పిల్లలు కూడా లోపల రానిచ్చేది కదట, వాళ్ళ ఫాదర్ కూడా ఉండేది. పెరగడమే ఫారినర్స్తో పెరిగింది. వెరీ బ్యూటిఫుల్, ఇందిరాగాంధీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. షీఈ్ విత్ కాశ్మీరీ బ్రాహ్మిన్ కలరు అంత అన్నమాట. నాకు నెహ్రూ గారే బాగుంటారు యాక్చువల్గాను. సో ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంది. ఐ థింక్ షీ స్టడీడ్ విత్ భుట్టో, బెనజీర్ భుట్టో ఫాదర్ ఉన్నాడు కదా, ఆ భుట్టోతో చదువుకుంది ఎక్కడో ఒక చోట, లండన్లోనే ఎక్కడో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దే బోత్ ఆర్ వెరీ గ్రేట్ ఫ్రెండ్స్. పాకిస్తాన్తో చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇందిరాగాంధీకి. తన రిలేషన్స్ కూడా, తన హస్బెండ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టూమ్స్ని విజిట్ చేస్తూ వచ్చింది. ఆ ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ తీసుకెళ్ళేవారు అనమాట. సో హీ హాజ్ గట్ ఆల్ అందుకనే మన వాళ్ళు అన్ని కలిపేసి వీళ్ళంతా ముస్లిమ్స్ అంటారు. నాట్ ఎవ్రీబడి, ఐ డోంట్ నో. మోతీలాల్ నెహ్రూ గారి గురించి కూడా దే ఆర్ నాట్ హిందూస్, పేరు మార్చుకున్నారు, కన్వీనియంట్గా హిందూస్థాన్లో ఉన్నారు కాబట్టి. అంచేది యాక్చువల్గా దే ఆర్ ముస్లిమ్స్ అని. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల పట్టుకొచ్చారు. గాంధీ గారిని కూడా బ్యాడ్ చెప్తారు మన వాళ్ళు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్, దే ఆర్ ఆల్ ఫర్ గాడ్సే. ఆర్ఎస్ఎస్ ఈజ్ ఫుల్లీ ఫర్ గాడ్సే. గాడ్సే నిజమైన చేసి భక్తుడు కాబట్టి గాంధీ గారిని చంపేశారని. గాంధీ గారు దండం పెట్టి చంపాడు. తీసాడు కదా రిచర్డ్ అటన్బరో సినిమా తీసాడు కదా గాంధీ అని, అందులో దండం పెట్టి బాపుకి కలుస్తాడు. అంటే దే లవ్ హిమ్. అంటే నువ్వు ఎంతకంటే ఎక్కువ చేయొద్దని, ఎందుకంటే ముస్లిమ్స్కి పెద్దపేట వేస్తున్నాడు, పేరు వస్తుందని. గాంధీ గారు మమ్మడు జిన్నా ఉన్నాడు కదా, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏమైనా ఈ రకరకాల లాస్ట్లో కొంచెం విన్యాసాలు చేశాడు గాంధీ గారు. అది ఇంకా ఆర్ఎస్ఎస్ తట్టుకోలేకపోయింది. నిజమైన భక్తుడు అతను గాడ్సే, అందుకు చంపేయడని ఒక వాదన ఉంటుంది యాక్చువల్గాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ ఆల్సో రియల్ ప్యాట్రియాట్ ఆఫ్ ఇండియన్, భారతదేశానికి
దేశభక్తుడు. గాంధీ గారు ఎలాగో ఈయన కూడా. గాంధీ గారు సమానత్వం ఉండాలని, ముస్లిమ్స్ కూడా పెద్దపీట వేయాలని మంచి ఉద్దేశంతో చేస్తే అది వీళ్ళకి రుచించలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఇందిరాగాంధీ అయిన తర్వాత ఎటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను? కామరాజ్, నాటార్, ఎంఐబీలు ఆ లీడర్లు ఉండగా నెహ్రూ గారు కూతురని ఆవిడ ఉండమన్నారు. యాక్చువల్గా అప్పుడు ఎవరు అవ్వాలి? తమిళ్ కామరాజ్, నాటార్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలి ప్రైమ్ మినిస్టర్ గాను. వాళ్ళు కాకుండా ఇందిరాగాంధీకి ఎందుకు ఇచ్చారంటే నెహ్రూ గారు అమ్మాయి అని. ప్లస్ అలాగే వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా నేర్చుకుంది. షీజ్ ఎ లెర్నర్ ఆల్సో. అండ్ అటోక్రసీ, డెమోక్రసీలో ఉన్నా కూడా తను ఒక నియంత టైపు మనిషి, పై కనపడేది కాదు కానీ. సో అటువంటిప్పుడు తను ఎవరు చంపారు? కూడా ఉన్న బాడీ గార్డ్సే చంపారు. ఎక్కడ వెయిటింగ్ హాల్లో ఒక రష్యన్ ఫిల్మ్ మేకర్ కూర్చున్నాడు డాక్యుమెంటరీ తీద్దామని. అతను ఉండగానే తను అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ ప్లాన్డ్ బై ఖలిస్తాన్. ఆవిడ మీద ఉన్న కక్ష చోటు లేపేశారు. ఓన్ బాడీ గార్డులు. కంచె చేని వేస్తూ ఉంటాం కదా, కంచె చేని వేస్తే ఏం చేస్తాం? చేను ఏది మేకల గీకలు మేయకుండా కంచేస్తారు. కంచె తినేది మొదలుపెట్టింది అనుకో, ఆ టైంలో వేసారు ఆవిడ్ని. సో ఇప్పుడు ఏంటంటే ఇందిరాకి అసలు పాయింట్కి వస్తున్నాం. ఈ కంగనా రనౌత్ అనే పెద్ద లిటిగెంట్ ఇది యాక్ట్రెస్, సక్సెస్ఫుల్, బీజేపీని పట్టుకుంది. అటు హిమాచల్ నుంచి వచ్చినట్టు ఉంది తను. సో కోల్డ్ ప్లేస్ వచ్చింది. ఫైనల్గా బ్యూటిఫుల్గా సంపాదించింది. డామినేటింగ్ క్యారెక్టర్ తను కూడా. ముదురు, బాగా ముదురు యాక్టర్స్లో. సో అది కూడా మన డైరెక్టర్ బయటకు పొమ్మంది. ఒక సినిమా డైరెక్ట్ చేస్తుంటే పొమ్మంది కదండి కృష్ణని, పంపించేసింది ఇంటికి. మిగతా సినిమా అంతా తను తీసుకుంది అనమాట. అదేదో రాణి మీద తీసింది కదా, అదేదో సంథింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి డామినేటింగ్ క్యారెక్టర్, లిటిగెంట్, మాట్లాడగలదు. మామూలుగా పల్లెటూరు నుంచి వచ్చినట్టు లెక్క, బట్ బాగా డెవలప్ చేసుకుంది. చాలామంది ఫ్రెండ్స్ని మార్చేసింది. అంచేత షీ డిజర్వ్స్, గెలిచింది. బీజేపీ యొక్క మన్నలను పొందుకుంది. వాళ్ళకి ఎవరో ఒకటి గెలిచేవాళ్ళు కావాలి, చాలా గెలిచింది. సో ఇప్పుడు ఏంటంటే తనకి ఈ సినిమా సైన్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ అనే సినిమా చేస్తుంది. ఇందిరాగాంధీ క్యారెక్టర్ బాగా సూటబుల్లో చాలా కాలం తీస్తున్నారు. ఇది తీసే టైంకి తను బీజేపీలో లేదు. ఇన్ని జరుగుతాయని తెలియదు అమ్మాయికి. బీజేపీలో ఎంపీ నిలబడతాను గెలుస్తానన్నది ఏదేం తెలియదు. ఆపద్ధర్మంగా తన బిల్డింగ్ ఎవరిదే పలుగొట్టారు ఉద్ధవ్ థాకరేలను. వాళ్ళు మరి బాల్ థాకరే కొడుకుల వాళ్ళందరూ ఈ అమ్మాయికి ఎగ్నెస్ట్ గా ఉండి బ్యూటిఫుల్ ఆఫీస్ మగడ కొట్టారు. అంతా కాదు, కొంచెం ఏదో ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పి కొట్టారు. దానివల్ల బీజేపీ వాళ్ళు సమర్థించారు. కట్టేసి ఉంటుంది, ఏముంటుందో ఒక 5-6 కోట్లు ఏముంటుంది, కట్టేసి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఆఫీస్ కట్టింది, ఫుల్ ప్రొడక్షన్ పెడదామని. సో ఇప్పుడు ఈ అమ్మాయిలాగే హాలీవుడ్లో ఒక అమ్మాయి ఉంది, కిల్ బిల్ చేసిన అమ్మాయి, ఉమా తుర్మెన్ అమ్మాయి పేరు. తను కూడా చేస్తుంది నెట్ఫ్లిక్స్కి అట్లా చేస్తున్నప్పుడు. అలాగా తను ఒక పెద్ద ప్రొడక్షన్ పెడదామని పెట్టింది కూడా, చేస్తుంది అనమాట. క్యాపబుల్, వెరీ అందరినీ చాలా మందిని వాడేసింది కదా, అందరికి తెలుసు కంగనా రనౌత్. ఇప్పుడేంటి ఈ సినిమా చేసేటప్పటికు ఇది లేదు కాబట్టి ఒక యాక్ట్రెస్గా నేషనల్ అవార్డు కూడా రావచ్చు అంత బాగా సూటబుల్గా. నేను 1-2 సీన్లు కూడా చూశాను. ఇప్పుడు నుంచి ఏంటి, నేను 1 సంవత్సరాలు చూశాను ఈ సీన్. బ్యూటిఫుల్గా ఉంటుంది, అది చాలా బాగా తీసారు. ఆఫీసులో కూర్చుండగా ఎవరో వస్తారనమాట, చాలా మంచి సీన్ అది. సో డైరెక్టర్ జొన్న అమ్మాయి యాక్ట్ చేసింది. ఇప్పుడు అమ్మాయి గొప్పతనం, షీ ఈజ్ నాట్ డైరెక్టింగ్ ఇట్, సంబడి ఎల్స్ ఈజ్ డైరెక్టింగ్, సంబడి ఎల్స్ ఈజ్ ప్రొడ్యూసింగ్. ఇప్పుడు వీళ్ళకి ఎలాగంటుకుందంటే ఈ బీజేపీ వాళ్ళు పొడుస్తారనమాట. ఒక విధంగా ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ సినిమాని ఏదో విధంగా రిలీజ్ చేయడానికి ఆపేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మరి ఇందిరాగాంధీని చంపిన దగ్గర రాలే కదా, బృందేని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళే చంపారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్, వాళ్ళు చాలా స్ట్రాంగ్, సిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. సో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తేనే, బికాస్ షీ హెస్ డన్ ఎ బ్లూ స్టార్ ఆపరేషన్ అండ్ కిల్డ్ మెనీ పీపుల్. సో ఎమర్జెన్సీ చేసింది, ఎమర్జెన్సీ అనౌన్స్ చేసింది. ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఇప్పుడు, ఎమర్జెన్సీ పెట్టినప్పుడు. సో నేను కాలేజ్ ప్రెసిడెంట్కి నిలబడితే ఎలక్షన్ లేకుండా అయిపోయాను, ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోయినాయి. అదైంది ఇప్పుడు మీకు కాకినాడలో. అదేదో అదొక డార్క్ పీరియడ్, మాకు అసలు అర్థమయ్యేది కదా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని. ఓకేనా, అంటే బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. తెలిసినా కూడా ఎలక్షన్లు సడన్ గా అయిపోయినాయి, కాలేజ్ ఎలక్షన్లు. అర్థమైంది ఇప్పుడు. నా క్లాస్మేట్, ఇందులోనే మళ్ళీ చిన్న ఇది కూడా చెప్పేస్తాను. ఈ పాపరావు చౌదరి అని నా క్లాస్మేట్, ఆడే కృష్ణ భగవాన్.
మా దగ్గర ఆ పిక్చర్ ఎవరో పంపించారు ఈ మధ్యన లాస్ట్ క్లాస్ అదే ఇది ఇట్ వాజ్ వెరీ ఫన్నీ. నాకు ఎవరో పంపించారు స్టూడెంటే, నా దగ్గర ఉండాలి మరి ఎక్కడ పడేసి ఉంటాను, అటు మళ్ళీ దాన్ని మళ్ళీ స్కాన్ చేసి నాకు పంపించాడు. సో వాట్ ఆర్ ఇట్ ఈస్. సో ఎమర్జెన్సీ యొక్క మెమరీస్ అంటే అది. పెద్ద రోడ్ల మీద జనాలు ఉండకుండా 144 సెక్షన్ అని ఆ సెక్షన్ అని కాలేజ్ ఉండేది, కొంతవరకు కాలేజీలు జరుగుతూ ఉండి, బట్ వెరీ సైలెంట్గా అనమాట, ఎక్కువ మంది గ్యాదర్ ఉండకూడదు ఆ టైప్లో. ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ యూ అబౌట్ కాకినాడ అనమాట. ఇందిరాగాంధీని మరి ప్లాన్ చేసి అసాసినేషన్ చేశారు. పెద్దవాళ్ళని చంపినప్పుడు మర్డర్ అనకూడదు. ఇందిరాగాంధీ వాజ్ బీన్ అసాసినేటెడ్ బై ఖాలిస్తాన్ పీపుల్, హర్ ఓన్ బాడీ గార్డ్స్. ఓన్ బాడీ గార్డ్స్ ఎవరు ఉంటారు ఢిల్లీలోను? 70% సిఖ్సే ఉంటారు, చాలా బాగుంటారు వాళ్ళు. నేను సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు స్మార్ట్గా ఉంటారు వాళ్ళందరూ. టర్బాన్ 2 రకాలు ఉంటారు అక్కడ, విత్ టర్బాన్ వితౌట్ టర్బాన్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరు పంజాబీసే. మరి వాళ్ళు ఎవరెవరు ఎందుకు కట్టుకోవాలన్నది నాకు సరిగ్గా తెలియదు కానీ, సో బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అనమాట. వాట్ ఎవర్ దే బిలీవ్ దే గో ఫార్వర్డ్. అందులో ఒక క్లానే ఖాలిస్తాన్ వాళ్ళు చంపారు కాబట్టి ఈ అబ్బాయి చేసిన ఎమర్జెన్సీలో మరి లాస్ట్లో సింపతి రావాలంటే చంపాలి కదా సినిమా ప్రకారంగా. అది చెప్పకుండా అది లేకుండా ఇంక ఎమర్జెన్సీ ఏంటి మీకు అర్థం ఇప్పుడు. సో దీనికోసం అది జరిగింది, దానికోసం ఇది జరిగిందని చూపించాలి కదా. అందులో అమ్మాయి చాలా బాగా సూటబుల్గా అయింది. ఇన్ని చెప్పుకున్నా కూడా షీ ఈజ్ ఎ గుడ్ యాక్ట్రెస్ కదా. ముదురు ఆఫ్ ఇండియా అన్నీ తెలుసు తనకి. బాగా మాట్లాడగలదు, బాగా కండక్ట్ చేయగలదు, చాలా మందితో అఫైర్స్ జరిపింది, చాలా మందితో టెలివిజన్ రిలేషన్షిప్ వెళ్ళింది, అన్ని చూసేసింది కంగనా రనౌత్. సో ఇప్పుడు ఆ ఖాలిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఈ సినిమాని రిలీజ్ చేయకుండానే ఉండాలి, ఆర్ యూ డిలీట్ ద సీన్స్. ఇంకా ఇది తీస్తే సినిమా ఉంది. పంజాబ్ నుంచి ఖాలిస్తాన్ వాళ్ళు చంపినట్టు చూపించొద్దు అంటే ఇంక సినిమా ఏముంది అన్నాను. ఎవరు చంపారు మరి? అదే మెయిన్ సీన్. ఇప్పుడు సావిత్రి సినిమా తీశాడు అబ్బాయి ఎవరు, ఈ కల్కి డైరెక్టర్. అందులో మెయిన్ ఏంటి, లాస్ట్లో చచ్చిపోవడమే. హాస్పిటల్లో చాలా పేలవంగా చచ్చిపోతుంది కదా, ఆ ఒక్క సీన్ గురించి సినిమా ఆడింది. సినిమాలో హృదయాన్ని పట్టుకునే సౌల్ అంటే ఏంటి, సింపతి. ఇందిరాగాంధీ మీద విపరీతమైన సింపతి వస్తుంది, దద్దం లాగిస్తారు పక్కన. ఇంకొక ఇష్యూస్ అబౌట్ టు మీట్ రష్యన్ ఫిల్మ్ మేకర్. ఓకే, సో ఇది ఈ సీన్ లేకుండా ఎలా ఉంటుంది? ఆ సీన్కి ముందు సీన్ ఉంటుంది కదా, దానికి ముందు సీన్ ఉంటుంది కదా. ఇదంతా ప్లాట్ ఆఫ్ ఖాలిస్తాన్ పీపుల్. అది చూపించొద్దు అంటే అర్థం ఉందానికి. దాని మీద బెదిరింపు కాల్ చేస్తారు, నువ్వు కానీ ఆ సీన్ కానీ ఉంటే నేను లేపేస్తామని. ఇందిరాగాంధీకి ఏం జరిగింది తెలుసు కదా, అది నిజ జీవితంలో నేను జరుగుతుంది ఇప్పుడు మళ్ళా సినిమాలో కానీ చూపిస్తేనే. ఆ అమ్మాయి ఇష్టం ఏంటి? ఆ అమ్మాయికి నిజంగా అంత ఇది ఉంటే దానికి 100 కోట్లు ఎంత ఉంటే సినిమాకి 100 కోట్లు ఇచ్చేస్తారు, సినిమా మానేస్తారు రిలీజ్ చేయటం. డైరెక్టర్ని కూడా లేపేస్తా ఉన్నారు ఇంకో, ప్రొడ్యూసర్ని కూడా లేపేస్తా ఉన్నారు ఇంకో. ఏం చేస్తారు వాళ్ళు? ఒకలో ఆ ఉన్మాదం ఉంటుంది. ఆ ఉన్మాదం అంటే మత ఉన్మాదం కానీ ఇలాగ ఈ టైప్లో ఉంటారు. ఖాలిస్తాన్ వాళ్ళు కూడా ఉన్మాదులే. వాళ్ళకి ఏంటి ఏం కనపడదు, అయ్యో మంచోడు డైరెక్టర్ ఇది అని ఊరుకోరాడు, మొత్తం లేపేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి పెడితే ఫిట్టింగ్ మొత్తం వాళ్ళందరికీ వస్తా చెప్పి పెట్టారు. ఇది పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏం చేయగలరు? పోలీసులు ఏం చేయగలరు? బీజేపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి యాక్చువల్గా వాళ్ళకే దెబ్బే ఆ సినిమా. ఇందిరాగాంధీకి సింపతి వస్తుంది అక్కడ. మీకు అర్థమైంది. ఇప్పుడు బీజేపీలో చేరుతానో అంత లేదు అప్పటికి. ఈ అమ్మాయికి ఎంత పాపులర్ అయిపోతానో లేదు. ఏదో ఒప్పుకుని మంచి సినిమా ఇందిరాగాంధీ క్యారెక్టర్ చేయటం అనే బయోపిక్ అనేది మంచి ఐడియా. అది వెరీ వెరీ గుడ్ ఐడియా. అందులో తను బాగా సూటబుల్ కూడా అయింది. ఒక్క సీన్ చూసాను చాలా బాగా, ఒక సీన్ చాలా బాగుంది. ఒక్క సీన్ చూపించాడు ఆఫీస్ రూమ్లో, అది ఫ్యాంటాస్టిక్ ఉంది అది యాక్చువల్గా. దాని చేత సినిమా అంతా బాగా తీసి ఉంటారు. తీలే హర్షద్ మెహతా అనే ఒక ఫ్రాడ్ చేశాడు కదా, అతని మీద తీశారు స్కామ్ అని. ఎంత బాగా తీశారు, సోనీలో ఉంటుంది అది. ఇంకా బాగా తీసి ఉంటారు అది. అంచేత ఇప్పుడు ఆ సినిమాని స్పాయిల్ చేయడానికి చూస్తారు వాళ్ళు. వాళ్ళకు సీరియస్గానే ఉంటారు అంటే వాళ్ళతో జోకులు కాదు, వాళ్ళు ఇస్తారు వాళ్ళతోటి. మొన్న ఒక టెర్రరిస్ట్ మరి ఎలా పట్టారు, అటు ఎక్కడెక్కడ తిరిగేశాడు చాలా కాలం, పట్టేశారు ఫైనల్ గాను. యూకేలో కూడా ఇదే గొడవ. యూకేలో ద సెపరేషన్ ఆఫ్ ఈ ఖాలిస్తాన్ వాళ్ళు చేసే పనేంటి, దే ఆర్ ట్రైయింగ్ టు కిల్ అదర్ పీపుల్, దే డిస్రప్టింగ్ ద ఎంటైర్ కంట్రీ వాళ్ళు. సో ఇక్కడ ఈ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారంటే భయపడింది. ఎంత పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా ఏం చేయగలరు వాళ్ళు? ఆ గవర్నమెంట్, ఈ అమ్మాయి గవర్నమెంట్ అయి ఉండాలి. దట్ షీ వాజ్ ఎలక్టెడ్.
తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ మీద. ఓ పక్కన వాళ్ళకే ఫర్లేదు వీళ్ళకే ఫర్లేదు, రెండుకు చెడ్డ రేవడ్లాగా అయింది. ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి యాక్ట్ చేస్తే ఎవరు ఫీల్ అవ్వాలి? దే షుడ్ ఫీల్ హ్యాపీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనకా వీళ్ళున్నారు, మేనకా గాంధీ కాదు, అమ్మాయి ఎవరు, ప్రియాంక గాంధీ, వీళ్ళందరూ దే మస్ట్ ఫీల్ బ్యాడ్, గుడ్ బికాస్ ఆఫ్ దేర్ గ్రాండ్ మదర్ మీద బయోపిక్ కాబట్టి. అటు అప్రిసియేషన్ లేదు బికాస్ షీఈ్ బీజేపీ, ఇటు లేదు, పంజాబ్కి లేదు. అంటే పంజాబ్ ఈజ్ ఫుల్లీ అగేన్స్ట్ మోడీ. ఫార్మర్స్ చేసిన దాని మీద కూడా ఎంఏ కల్పించుకునేది తెలిసి తెలియట్టుగా వాగింది. మనం పూర్తి తెలియకుండా మాట్లాడకూడదు. ఫార్మర్స్ చాలా కాలం స్ట్రైక్ చేస్తే ఆయన ఏదో ప్యాసిఫై చేసి మోడీ ఒక లెవెల్కి పంపాడు. బికాస్ కేజ్రీవాల్ విల్ నాట్ యాక్సెప్ట్ దెమ్ టు యాక్సెప్ట్ మోడీ పంజాబ్. అదే చెప్పండి మీకు. సో ఇది కేవలం కొన్ని తెలియాలి కాబట్టి అక్కడక్కడ చెప్పేశాను. ఖాళిస్తాన్ మూమెంట్ పీపుల్, మూమెంటే అనాలి, టెర్రరిస్ట్ అనకూడదు. ఖాళిస్తాన్ మూమెంట్ తెచ్చిన సిక్స్ మట్టుకు ఆ సినిమాని రిలీజ్ అవనెవరు. అవ్వదని చెప్పలేను. నెవర్ అంటే దాని వెనకాల చాలా కాంట్రవర్సీ, కాన్స్పిరసీ, అట్రాసిటీస్ ఉంటాయి. అది ఎలాగ అది ఎలాగా మరి అది రిలీజ్ చేయి అని కూడా మోడీ అంటారు. ఎందుకంటే అలాగే దెబ్బది. ఇందిరాగాంధీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అని చూపిస్తారు అందులోనూ. కావాలని చెప్పేసి బ్యాడ్ చూపిస్తే ఏళ్ళు ఒప్పుకోరు, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతారు. కాంగ్రెస్ డోంట్ అండర్ ఎస్టిమేట్. రాహుల్ గాంధీ అది కూడా బిగ్ ఇది కదా, అందులో మంచి మెజారిటీలో ఉన్నాడు. అంటే బీజేపీ క్యాండిడేట్ అయ్యుండి మరి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి అందుకనే అన్నా నేను ఊహించింది అంటే అంత ముందు ఈ అమ్మాయి ఇంత లెవెల్కి వస్తుందని తెలీదు. ఈ అమ్మాయి బిల్డింగ్ కొడతారు, అవి కొడతారు, దాని తర్వాత ఈ అమ్మాయికి సీట్ ఇస్తారు, సీట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి గెలుస్తుంది తెలీదు అని నేను అనుకుంటున్నాను. తెలిసి ఇందిరాగాంధీ బయోపిక్ ఎందుకు చేస్తుంది కదా. ఇన్ఫాక్ట్ వాజ్పేయి గారి మీద సెంటిమెంట్ లేదే. ఆయన మామూలుగా వచ్చిపోయాడు. ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఆయనకి ఫుల్ ఫ్యాన్స్, ఆయన లెగ్స్ బాగా ఆడిదాన్ని. నాకు మా అత్తగారు చెప్పేది, ఆవిడ ఏజ్ గ్రూప్ కాబట్టి. పార్లమెంట్ లో లెగ్స్ మాట్లాడి రేడియోలో వినిపించేవారట. ఆయన మనం చూసినప్పుడు కూడా టీవీలో చూపిస్తారు. ఆయన ఒకటి మాట మాట్లాడంటే చాలా బాగుంటుంది, చమత్కారంగా చాలా బాగుంటుంది. సో ఆయన మీద ఏముంటుంది, ఎవరైతే చచ్చిపోతారో, ఇటువంటి కాంట్రవర్సీగా చచ్చిపోతారో వాళ్ళ మీద తీస్తేనే బాగుంటుంది. అల్లూరి సీతారామరాజు అలాగే ఇందిరాగాంధీ మీద ఎంత తీశారు, నడుస్తూ పక్కన ఉన్న వాళ్ళు చంపేశారు. అదే బ్రహ్మాండమైన సీన్ అయిపోతుంది, సూపర్ హిట్ అవుద్ది కూడా సినిమా. సూపర్ హిట్ అయితే రాహుల్ గాంధీ పైకి వేసిపోవచ్చు. వీళ్ళకే బ్యాడ్, వాళ్ళకే బ్యాడ్. మరి అది ఎలా జరుగుతుంది అనేది ఐ డోంట్ నో. బట్ ఫిల్మ్ దట్ ఈస్ ఎంటైర్లీ ఫర్ ఇందిరాగాంధీ. ఆవిడ యొక్క ష్రూడ్నెస్ ఎవరికి పడేది కదా. ఆవిడ అంత స్ట్రిక్ట్ గా ఉండేది అనమాట. అంటే ఇప్పుడు ఈ సినిమా వల్ల కాంగ్రెస్ కి ఏమైనా మేలు జరిగే అవకాశం జరుగుద్ది. మరి జరిగే సీన్లు ఏమైనా ఉంటే డైరెక్టర్లు ఎందుకు కట్ చేస్తారు? కట్ చేయరు. వాళ్ళు తీసిన సినిమా 100 కోట్లు అయితే 200 కోట్లు ఇచ్చేయమంటే వదిలేస్తారు. చెప్పలేం. అదే మళ్ళీ కాంగ్రెస్ రిలీజ్ చేయొచ్చు. ఎలా ఏది ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా సినిమా కెమెరా కూడా సగం చేసాడు, పోయాడు. రవి యాదవ్ అనే ఉన్నాడు, మా కాలేజ్ నా జూనియర్. రవి యాదవ్ అంటే సెలవుమణి డైరెక్షన్ లో, రోజాబాబు డైరెక్షన్ లో ఒక మంచి సినిమా చేశారు, కుట్ర పత్రిక అని. అది రాజీవ్ గాంధీ మర్డర్ మీద, అదే చంపేయడం వల్ల. ఇందిరాగాంధీని చంపడం వల్ల మర్చిపోయాను. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీది చేస్తే అప్పుడు ఆపేశారు సెన్సార్, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు అది. ఈ రవి యాదవ్ అన్నమాట ఆ సినిమా చేస్తూ అమితాబ్ బచ్చన్ యాప్ చేస్తానని చెప్పేసి మధ్యలో పోయాడు. ఆ సినిమా మధ్యలో టైం సినిమాలో అయిపోతే బాగున్నాం అనమాట. అది ఎలా రిలీజ్ అవుతుందో నాకు తెలిసినా కదా. అర్థమైంది మీకు? అప్పటికే నాకు వాళ్ళతో టచ్ లో ఉంది. అమితాబ్ బచ్చన్ చెప్పేది చేస్తారంటే. సో అది మరి ఎలా తీసాడో, కమర్షియల్ గా తీసాడేమో సెలవుమణి. రోజాబాబుడు ఆ సినిమా దానికి అసలు డైరెక్ట్ కుట్ర పత్రిక అని ఈ రోజుకు రిలీజ్ అవ్వలేదు, సెన్సార్ బ్యాన్ చేసేసింది. దాని తర్వాత మళ్ళీ ఇది బయోపిక్ అంటే ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో బయోపిక్లు బాగా తీస్తున్నారు కదా, అది తీసుంటారు సూటబుల్ క్యారెక్టర్. కానీ ఈ అమ్మాయి బీజేపీలో గెలిచిపోతుంది అంత ఊహించి ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.